హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ అండి, ఆలూ రైస్. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒకసారి ఇలాగా కలుపుకున్నాక ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలండి. ఒక 3-4 పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి కొంచెం మనకి ఇలాగా వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకును ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఒక 2 బంగాళదుంపలు తీసుకొని తొక్క తీసేసి ముందుగానే ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఉంచుకున్నానండి. ఇవి నీళ్ళల్లో కనుక వేయకపోతే నల్లగా అయిపోతాయండి, అందుకని ముందుగానే నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను. ఇవి మరీ చిన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా మీడియం సైజులోని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇందులో వేసేసుకున్నాక ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోవాలండి. 3-4 మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలండి. అదే చిన్నవి అయితే కనుక ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోవాలండి. మనకి బంగాళదుంప అనేది మగ్గిపోయినంత వరకును మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే కనుక బంగాళదుంప అనేది మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకొని ఇలాగా ఉడికించుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. బాస్మతి రైస్ కాకపోతే మామూలు రైస్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కస్తూరి మేతి అండి 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులోనే వేసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే కనుక కొత్తిమీర అయినా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు చూసుకొని ఉప్పు వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోని ఉంచుకొని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఆలూ రైస్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.